హాయ్ అండి. ఈరోజు మెంతికూర పరాటా అయితే చేశాను. మెంతికూర పరాటా కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేశాను. మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్ చేయండి. నేను చేసే రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే మెంతికూరని నీట్గా శుభ్రంగా కడిగేసి ఆకులన్నీ కూడా తీసేసి కట్ చేసేసుకొని గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నార్మల్ జీలకర్ర కూడా కొంచెం వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా మెదుపుకుంటూ కలుపుకోవాలి. తర్వాత గోధుమ పిండిని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకొని చపాతీ పిండి కోసం ఎలాగైతే కలుపుకుంటామో సేమ్ అలాగే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని పిండిని కొంచెం కొంచెంగా ముద్దలాగా చేసేసుకొని ఒక పలచని కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని చేతితో ఇలాగా చపాతీలాగా చేసుకోవచ్చు. లేదంటే నార్మల్ గా చపాతీలు ఎలా చేస్తామో అలా పిండితో అయినా చేసేసుకొని రెండు వైపులా కూడా ఆయిల్ కొంచెం కొంచెం వేసుకొని కాల్ చేసుకోవడమే. ఈ పరాటాను మనము ఆలు కర్రీతో కానీ లేదంటే ఏదైనా చట్నీతో కానీ తినొచ్చు. నాకైతే పెరుగుతో తినడం చాలా ఇష్టం. టేస్ట్ చాలా బాగున్నాయి. నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.